పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ ఖండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో మన పట్ల, ఎంత బాధ్యత కలిగి ఉన్నారో అనేది మనం ఇక్కడ చూడవచ్చు. తన బిడ్డల మీద ఆయన ఎలాంటి గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడో, ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమను కనపరుస్తున్నాడో మనం ఇక్కడ చూడవచ్చు. చూడండి ఒకసారి. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది ఆకాశ వర్ష జలము తాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును, ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, దేవుని కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు ఆయన కన్ను దృష్టి మన మీద ఉన్నదట. ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుని యొక్క ప్రేమ. మనుషులు, ఒక తల్లి తన బిడ్డను మరచునా? తల్లి తన బిడ్డను మరచునేమో కానీ నేను నిన్ను మరువను అని సెలవిచ్చిన దేవుడు. కన్న తల్లి తన చంటి బిడ్డను మరచునేమో కానీ నేను మరువనన్న దేవుడు. అలాంటి దేవుడు ఎలాంటి కాపుదలిస్తారు మనకి. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు ఆయన కనుదృష్టి చేత మనల్ని కాపాడుతూ ఉండే దేవుడట. మనమైతే రాత్రి నిద్రపోతాం, మనం చూడం. మన పిల్లలు కూడా మనం గమనించుకోం. చాలా మంది మరి సొలొమోను కాలంలోనైతే నిద్రమత్తులో ఉన్న ఒక స్త్రీ తన బిడ్డ మీద పడే బిడ్డను చంపిందని మనం విన్నాం, చదువుకున్నాం. అలాంటి నిద్రమత్తు కూడా ఉంటుంది. మరి దేవుడికి నిద్ర ఉంటుందా అంటే దేవుడికి నిద్ర ఉండదండి. నిద్రపోయేవాడు ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియులరా, మనుషులు మనం హాయిగా నిద్రపోతుంటాం. కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త మన దేవుడని యెహోవా కునుకడు నిద్రపోడట. కునుకడు నిద్రపోనివాడు ఆయన. కనుక ఆ దేవదేవుడు తన బిడ్డలను ఎలా కాపాడుతున్నారు, ఎలా రక్షిస్తున్నారు అని అంటే, ఎల్లప్పుడూ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి మన మీద నిలిచి ఉండిద్దట. ఈరోజు తుఫాన్ వస్తుంది, మనం ప్రార్థనకి వెళ్ళలేం. ఈరోజు కొంచెం కడుపులో నొప్పి వస్తుంది, మనం దేవుని సన్నిధికి వెళ్ళలేం. ఈరోజు మంచి కూరేమో, ఈరోజు మనం ఉపవాస ప్రార్థన చేయలేం. బంధువులు వచ్చారు, మంచి కూర చేసాం, బంధువులతో పాటు తినాలి, ఉపవాస ప్రార్థన చేయలేం. ప్రియులరా, అయ్యో బైబిల్ చదవాలి కానీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, తర్వాత చదువుతాలి, వెళ్ళిపోతాం. ఇలాగా వాక్యం చదవటానికి సమయమేమో, ప్రార్థన చేయడానికి సమయమేమో, దేవుని సన్నిధికి వెళ్ళడానికి పరిపూర్ణంగా దేవునికి అది ఘనమైనటువంటి రోజని, పరిశుద్ధమైన రోజని, దాన్ని పరిశుద్ధముగా ఆచరించాలని ఆచరించము. ఆయనను సరే దేవుని కనుదృష్టి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన కనుదృష్టి మన మీద నిలిచి ఉండునట. అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మనకు దేవుడు అన్ని ఇచ్చినప్పటికీ ఆయనతో గడపడానికి సమయం లేదు, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి సమయం లేదు, ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించడానికి సమయం లేదు.
దేన్ని బట్టి? దేవుడిచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చినటువంటి ఆయుష్, దేవుడిచ్చినటువంటి జీవితము, దేవుడిచ్చినటువంటి జ్ఞానము, దేవుడిచ్చినటువంటి సంపద, మనం కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు తన కృపతో మనకు అనుగ్రహించినవే. ఆమేన్. మనం కలిగిన ప్రతిదీ దేవుని యొద్ద నుండి మనం పొందుకున్నాం, కానీ మనం మాత్రం దేవుని యొద్దకు వెళ్ళాం, మనం మాత్రం దేవుని ఆరాధించాం. ఎంత దుఃఖకరమైన విషయమో చూడండి ప్రియులారా. ఇక్కడ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటానికి ఎన్నో ఆటంకాలు చూద్దాం, కానీ దేవునికి ఆటంకం ఉన్నదా? అరే ఆయన కూడా అనొచ్చు కదా, కాసేపు నేను కొంచెం ఆ దేశం వైపు చూస్తానులే, ఈ దేశాన్ని మర్చిపోవచ్చు కదా, లేకుంటే అక్కడ భక్తి చేస్తున్నారు వాళ్ళు, ఆ నిప్పుల్లో కాలుస్తున్నారు, వాళ్ళని కాపాడాలి, నేను వెళ్తాను, మిమ్మల్ని చూడంలే అనొచ్చు కదా. లేదు లేదు ప్రియులరా, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మనల్ని దాటి వెళ్ళే దేవుడు కాదు. నీవు నేను దేవుణ్ణి మర్చిపోతామే కానీ ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన లక్ష్య పెట్టు దేశము, ఆయన కనుదృష్టి నిలుపు మనుషులు, ఆయన లక్ష్య పెట్టే గృహముగా మనము, ఆయన లక్ష్య పెట్టేటటువంటి మనుషులుగా మనముంటే ఎంత భాగ్యము. అది యెహోవా లక్ష్య పెట్టు దేశము, దాని మీద యెహోవా కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు దాని మీద నిలిచి ఉండును. ప్రియులారా, దేవుడు మన ఎంత విలువగా, మనం దేన్ని విలువగా కాపాడుతామండి? బంగారం అయితే విలువగా కాపాడుకుంటా ఉంటాం, మరి ఇనుమునైతే ఇనప రాడ్ ఒకటి దొరికింది, బంగారం రాడ్ దొరికింది, రెండింటికి దేనికి విలువనిస్తాం? బంగారపు రాడ్కి విలువనిస్తాం. డూప్లికేట్ నెక్లెస్, ఒరిజినల్ నెక్లెస్ దొరికింది, బంగారపు నెక్లెస్, దేన్ని దాచుకుంటాం? డూప్లికేట్ దాన్ని పెట్లో పెట్టి దాస్తావా? ఒరిజినల్ దాన్ని దాస్తాం. దేన్ని పద్దాగా చూసుకుంటుంటాం? విలువైన దాన్ని పద్దాగా చూస్తాం, విలువైన దాన్ని కాపాడుతూ ఉంటాం. మనం విలువ లేని దాన్ని, అది తడిసినా పర్లా, ఎండినా పర్లా, ఏమైపోయినా పర్లా, పనికిరాందని అనుకుంటాం. అంటే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు దేవుని కనుదృష్టి నీ మీద నా మీద ఉందంటే మనము ఎంత విలువైన వారము దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో మనుషులు ఎంత విలువైన వారో గమనించాలి ప్రియులారా. ఆయన స్వహస్తములతో ఆయన తయారు చేసుకున్నారు కాబట్టి, ఆయన స్వరూపములో ఆయన సృజించుకున్నారు కాబట్టి, ఆ మనిషిలో ఉన్న ఆత్మ ఎంతో శ్రేష్టమైనది, మరణము లేనిది, సజీవమైనది కాబట్టి దానికి విలువనిస్తున్నారు దేవుడు. ఓ సహోదరి సహోదరుడా, దేవుని కనుదృష్టి నీ మీద ఉందంటే నువ్వెంత విలువైన వాడవయ్యా. ఎడిపోయి వచ్చైనా కానీ అయ్యో బాగుందో బాగలేదని చూసుకుంటా ఉంటాం. ప్రియులరా, మనమైనా మన బిడ్డలను వ్యాధిలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు కాసేపు చూడకుండా కునికి తెస్తామేమో కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, నాయన స్వరూపమందు నిన్ను సృజించుకున్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను చూడకుండా ఒక్క క్షణము కూడా ఉండలేడయ్యా. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడో చూడండి. హాగరు అది కనుగొంది, చూచుచున్న దేవుడవయ్యా అని. చూచుచున్న దేవుడవయ్యా,
నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా. ఎవరంట? చూచుచున్న దేవుడు. సహోదరి సహోదరుడా, నువ్వే శ్రమలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ వ్యాధితో ఉన్నావో, ఏ జబ్బుతో ఉన్నావో, ఏ చీకటి శక్తి చేత పీడింపడుతున్నావో, ఏ ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నావో, ఏ విధంగా శాంతి సమాధానం లేక నీ జీవితంలో పారిపోతున్నావో, లేక నీ కుటుంబాన్ని ఏదలేక, నీ భార్య బిడ్డలను పోషించలేక, నీకు నుండి అప్పుల బాధను బట్టి నువ్వు మరణానికి పరుగులు పెడుతున్నావేమో గాని నిన్ను చూచుచున్న దేవుడు ఆయన. నిన్ను చూచుచున్న దేవుడు ఆయన. చూచి విడిచిపెట్టే దేవుడు అనుకున్నావా? చూచి వదిలేసే దేవుడు అనుకుంటున్నావా? సోదరి సోదరుడా, ఆయన చూచి చూడనట్టు ఉండే దేవుడు కాదు. ఆయన నిన్ను సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు చూచున్న దేవుడు. అంతేకాదు, ప్రతి నిమిషము నీకు నీరు కట్టుచున్న దేవుడట. దివారాత్రులు నిన్ను కాపాడే దేవుడట. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. దానిని కాస్తున్నారటండి. కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునో దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుతున్నాను. దివారాత్రమట. ఎవడునో దాని మీదకి రాకుండా దివారాత్రము కాపుదలతో కాస్తున్న దేవుడట. నిన్ను నన్ను కాయుచున్న దేవుడు. రాత్రి లేదు, పగలు లేదు. అంటే ఎంత విలువైన వారమండి మనం. విలువైన నీ జీవితాన్ని ఎంత సర్వనాశనం చేసుకున్నావు సహోదరి సహోదరుడా. ఈ సంవత్సరం నీ జీవితాన్ని ఎంత పాడు చేసుకున్నావు. ఈ సమయం ఎంత నాశనం చేసుకున్నావు నీవు. జీవితంలో కోల్పోతే రానివేంటో తెలుసా? కోల్పోతే మరలా పొందుకోలేని ఏంటో తెలుసా? 3 ఉన్నాయి. ఏంటి అవి? సమయం, వెరీ గుడ్. 2 వయస్సు, జీవితం, వయస్సు. 3 ప్రాణం. సమయము కోల్పోతే మరలా తిరిగి రాదు. వయస్సు పోయిన తర్వాత మరలా వయస్సు రాదు. ప్రాణం పోయిన తర్వాత మరలా ప్రాణము తిరిగి రాదు. అలాంటిది ఎంత సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నా నీవు. ఈ సంవత్సరం అంతా ఏం చేశావు దేవుని కోసం? ఈ సంవత్సరము దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యము, దేవుడు నీకు ఇచ్చిన బలము, దేవుడు నీకు ఇచ్చిన శక్తి, దేవుడు నిన్ను విలువగా ఎంచి ఎంతో విలువగా ఎంచి ప్రతి నిమిషము నీకు నీరు కట్టచ్చు. ప్రతి నిమిషము నీ యందు ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టకుండా నీకు ఆయన కాపుదలు ఇస్తూ దివారాత్రులు ఆయన కనుదృష్టి నీ మీద ఉంచి కాచి కాపాడితే నువ్వేం చేశావు? ఎంత సమయాన్ని నిర్లక్ష్యం చేశావు? ఎన్ని దినాలను వృధాగా గడిపావు? వస్తాయి అవన్నీ. తిని హాయిగా నిద్రపోయిన దినాలన్నీ, వెచ్చలవిడిగా ఫ్రెండ్స్ తో తిరిగిన దినాలన్నీ,
క్లబ్బుల్లో పబ్బుల్లో పగటి కళల్లో రాత్రి ఆలోచనలతో ఎన్ని రాత్రులు వ్యర్థం చేసుకున్నావు? సెల్ ఫోన్ ముందు ఎన్ని గంటలు వ్యర్థం చేసుకున్నావు? వస్తుందా? రోజుకి 5 గంటలు 10 గంటలు ఎన్ని రోజులు అలా వ్యర్థమైపోయింది నీ జీవితంలో? మరలా తిరిగి వస్తుందా? బహు విలువైనది ఈ జీవితం, వ్యర్థము చేయకుమా ప్రియుడా, వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా ప్రియుడా, వ్యర్థము చేయకుమా. ఎంత విలువైనటువంటి నీ జీవితాన్ని ఎంత వ్యర్థం చేసుకున్నావో తెలుసా? దేవుడు దుఃఖపడుతున్నారు. నీవు దేవుని దృష్టిలో ఎంతో విలువైన వాడు, ఎంతో గొప్ప విలువగా దేవుడు ఇస్తే నువ్వు మాత్రం నీ జీవితాన్ని గడ్డి పరగతో పాటు పారేస్తున్నావు. నీ ద్వారా దేవుడు ఎలాగూ మహిమ పొందాలనుకుంటున్నాడో, నీ ద్వారా దేవుడు ఎలా ఘనత పొందాలనుకున్నాడో, నీ ద్వారా దేవుడు ఎంతమందిని దీవించాలనుకున్నారో, నీ ద్వారా దేవుడు ఎంతమందిని రక్షించాలనుకుంటున్నారో, ఆ విషయాలన్నీ మర్చిపోయి ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో దేవుని చేత వాడబడే పాత్రగా నడవలసిన నీవు, దేవునికి మహిమకరంగా బ్రతకవలసిన నీవు, దేవుని ఆశీర్వాదాలు పంచవలసిన నీవు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకొని నిష్ప్రయోజకుడిగా నువ్వు బ్రతికావు కదా. ఎంత దుఃఖము, ఎంత దుఃఖము. యవనస్తులు ఈ దినాలలో వారి సమయాన్ని, వారి జీవితాన్ని ఎంత వృధా చేసుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎంత విలువైన వాడో తెలుసా? ప్రతి నిమిషము నీకు నీరు కట్టుచున్నారు, రాత్రి పవన్లో ఆయన నిన్ను కాపాడుచున్నారు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు ఆయన కను దృష్టి నీ మీద ఉంచి నిన్ను కాపాడుతున్నారు. అలాంటి నీవు సమయం ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు? ఓ ఎన్ని గంటలు సోమరి వాళ్ళు, నిద్రపోతులు, తిరుగుబోతులు, త్రాగుబోతులు, చూసారా, ఓదరబోతులు, పొగరబోతులు, ఈ పోతుగాళ్ళందరూ కూడా జీవితాలను పాడు చేసుకునే వాళ్ళే, సమయాన్ని వ్యర్థం చేసుకునే వాళ్ళే, వయస్సును వృధాగా గడిపే వాళ్ళే. పోయిన వయసు మరలా వస్తుంది అనుకున్నావా? పోయిన రోజు మరలా వస్తుంది అనుకున్నావా? జాగ్రత్త. పోయిన రోజు ఎలాగ రావట్లేదో, పోయిన వయసు ఎలాగ రావట్లేదో, ప్రాణం పోయిన తర్వాత కూడా మరలా తిరిగి రాదు. లోకంలో ఇవి నిజ సత్యాలు. అలాంటిది నీ జీవితం ఎంత విలువైన దాన్ని ప్రభు యొక్క హస్తాల్లో పెడితే ఆయన ఎంత మహిమకరంగా వాడుకునేవాడో ఈ సంవత్సరం. ప్రభుకు పరిపూర్ణంగా నువ్వు లోబడితే ఎంత దీవెనకరంగా నిన్ను మార్చేవాడో దేవుడు. ఎన్ని సంవత్సరాలు వృధా చేశావు, ఎన్ని సంవత్సరాలు వ్యర్థపరిచావు. సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను చూసి దుఃఖపడుతున్నారా, సంతోషపడుతున్నారా? ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఎంత సంతోషం పెట్టాడయ్యా, ఎన్ని విషయాల్లో ఆనందపరిచాడయ్యా, ఎంతగా నిన్ను కాపాడుతూ వచ్చారయ్యా. వస్త్రాలకు కొదువు లేకుండా ఇచ్చారే, ఆహారానికి కొదువు లేకుండా వచ్చారే, ఆనందానికి కొదువు లేకుండా ఇచ్చారే. పశువులు దీవించారా, పంటలు దీవించారా, పక్షులు దీవించారా, ఎంతగా ఆర్థికంగా అభివృద్ధి చేశారు. భూ సంబంధంగా నువ్వు అభివృద్ధి చెందావే గాని, భూ సంబంధంగా నువ్వు ఎదిగావే గాని ఆత్మలో ఎదిగావా, ఆత్మలో ఫలించావా? శారీరకంగా ఫలించడం వేరు. దేవుడు
నిన్ను కాస్తున్నది ఎందుకో తెలుసా? ఆత్మలో ఫలించి, ఆత్మ ఫలాలు ఫలించి అనేకులకు ఆశ్చర్యకరంగా మారుతావని. ఫలములు లేని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని ప్రభు సెలవిచ్చారు. మనము ఫలించేది కొమ్మగా ఉండాలి, ఫలించేది వృక్షముగా మనం ఉండాలి. దేవుడు నీ పట్ల ఎంత గొప్ప కృప కలిగి ఉన్నాడు సహోదరి సహోదరుడా. ఓ యవనస్తుడా, ఓ యవనురాలా, ఓ స్త్రీ, ఓ పురుషుడా, నీ జీవితంలో గమనించాలి. మహిమ కలిగిన దేవుడు, ఆయన దృష్టిలో నువ్వెంతో విలువైన వ్యక్తివి. మనుషుల దృష్టిలో నువ్వెంత పనికిరాని పాత్రవో నాకు తెలియదు, కానీ దేవుని దృష్టిలో బంగారము, వెండి, వజ్రముల, వైఢూర్యముల కంటే నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి. వాటి మీద దేవుని కన్నులు లేవు. దేవుని కన్నులు నిన్ను చూచుచున్నవే. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన కను దృష్టి నీ మీద ఉన్నది. ఎవడునూ దానికి రాకున్నట్లు ఆయన కాపుదల చేస్తున్నారట, నిన్ను కాస్తున్నారట. అవును, నిన్ను కాయబట్టే ఎన్నో యాక్సిడెంట్లో బ్రతికి బయటపడుతున్నావు, ఎన్నో ప్రమాదాల్లో నువ్వు బయటపడుతున్నావు, ఎంతో భయంకరమైన విష సర్పాల నుంచి నువ్వు బయటపడుతున్నావు, ఎంతో మంది శత్రుల బారి నుంచి నువ్వు బయటపడుతున్నావు, చీకటి దోడల నుంచి నువ్వు బయటపడుతున్నావు. రాత్రనక పగలనక ప్రయాణాల్లోనూ పరిబాటల్లోనూ ఓ ఎంతగా దేవుని కాపుదల నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏనాడైనా గుర్తించావా? ఏనాడైనా గ్రహించావా? దేవుని ప్రేమ నీ పట్ల ఎంత ఉన్నతమైనదో, దేవుని ప్రణాళికలో దేవుని చిత్తము నీ పట్ల ఎంత శ్రేష్టమైనదో, ఎలాంటి శాశ్వతమైన దీవెన నీకు ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నారో. ఎందుకు చూస్తున్నారు అనుకున్నావు? దేవుడు నీ కొరకు ఎందుకు చూస్తున్నారు? ఓ ప్రియులరా, ఏ రోజైనా ఆ ప్రభువును నువ్వు సంపాదించుకుంటావని, ప్రభువాని నువ్వు పిలిస్తే నీ హృదయంలోనికి రావాలి అని, ప్రభువాని నువ్వు పిలిస్తే ఆయన నీ యొద్దకు వచ్చి నీకు సహాయం చేయాలని, ప్రభువాని నువ్వు పిలిస్తే ఆయన వచ్చి నిన్ను కాపాడాలని, నిన్ను రక్షించాలని. మరి మనం ప్రభుని పిలిచేవారిగా ఉన్నామా? హాగరు పిలిచింది ప్రభుని. ప్రభు ఆమెతో మాట్లాడి ఆమె సమస్యను పరిష్కరించారు. సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని విడిపించి రక్షించుటకు సమర్థుడు. దేవుడు మనల్ని విడిపించి రక్షించుటకు సమర్థుడు. నువ్వు ఎలాంటి అపాయములో ఉన్నా, ఎలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, ఎలాంటి దుఃఖములో ఉన్నా, ఎలాంటి కన్నీటి మయమైపోతున్నా, ప్రభు వైపు చూసి చేతులు చాచి ప్రభువా నన్ను కాపాడమను. ఆయన తన దక్షిణాస్తమును చాచి నిన్ను కాపాడతారు. సహోదరి సహోదరుడా, నువ్వు దేవునికి ఎంతో విలువైన వ్యక్తివే. నువ్వు దేవునికి అవసరమై ఉన్నావు. అందుకే దేవుడు నిన్ను సృష్టించాడు. ఒక చెట్టుని పెంచుకున్నామంటే వ్యర్థంగా పెంచుతామా మనం? ఒక పక్షిని పెంచుకున్నామంటే వ్యర్థంగా పెంచుకుంటామా? ఒక పశువుని పెంచుకున్నామంటే వ్యర్థంగా పెంచుకుంటామా? దాని నుంచి తగినటువంటి ఆదాయము, తగిన రీతిగా ఫలాన్ని పొందుకుంటామనే ఆశతో అలాంటిది ప్రియులరా, మరి మనం ఎలా ఉంటున్నాం? కనుక గ్రహించాలి ప్రభు యొక్క సన్నిధిలో. ఈరోజు దేవుడు నిన్ను ఎంతో విలువగా ఎంచి ఈ సంవత్సరం అంతా కాపాడితే దేవుని కొరకు నువ్వేం చేశావు? పరిశుద్ధనను ఆచరించే వ్యక్తిగా ఉన్నావా? ఉపవాస దినాన్ని పాటించిన వ్యక్తిగా ఉన్నావా? ఏకూజాలేసి నీళ్లు కుమ్మరించినట్లుగా యెహోవా సన్నిధిని నీ హృదయమున కుమ్మరించిన వ్యక్తిగా ఉన్నావా? దేవుడైతే నీ పట్ల కృప కలిగి ఉన్నారు, కానీ నువ్వు దేవుడు పట్ల ఎలాంటి ప్రతిస్పందన కలిగి ఉన్నావు? ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నావు?
ఎలాంటి కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉన్నావు? ఆయన ఆశించిన మెట్లు నువ్వు ఎదిగావా? ఆయన కోరుకున్న రీతిగా నువ్వు ఆత్మలో అభివృద్ధి చెందావా? ఆత్మల్లో ఆత్మ రకంగా ఫలించావా? ఆత్మ ఫలాలు ఫలించగలిగావా? ప్రియులరా, అయ్యో నువ్వు ఫలించాలని నీకు నీరు కొడుతున్నారు ఆయన. నువ్వు ఫలించాలని, నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు అనేకులకు దీవెనకరంగా మార్చబడాలని ఆయన కనుదృష్టితో నిన్ను కాపాడుతున్నారు ఆయన. కానీ ఈ సంవత్సరం ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ భక్తి ఎలా ఉంది? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీ వాక్య ధ్యానం ఎలా ఉంది? దేవుని పని ఏం చేశావు? దేవుని రాజ్యం కట్టావా? సువార్తను ప్రకటించావా? నశించున్న ఆత్మల కొరకు ప్రయాసపడ్డావా? దేవుని బలిపీఠాలు నిర్మించగలిగావా? దేవుని పనిలో నువ్వు పాలు పొందావా? సహోదరి సహోదరుడా, భూమి మీద ఎవరైతే ఆయన కొరకు బ్రతుకుతారో పరమందు ఆయనతో యుగలు తరతరాలు బ్రతికి ఉంటారు. భూమి మీద ప్రభు కొరకు ఎవరైతే జీవిస్తారో పరమందు యుగములు తరతరములు ఆయనతో జీవిస్తూ ఉంటారు. కనుక భూమి మీద దేవుడిచ్చిన ఒకే ఒక జీవితము. నీ జీవితంలో ఎంత సమయాన్ని వృధా చేసుకుంటున్నావు? నీ జీవితంలో నీ యొక్క ఆయుష్ను, నీ వయస్సును ఎంత భయంకరంగా అపవిత్రపరుచుకుంటూ ఉన్నావు. ఓ సహోదరి సహోదరుడా, జీవితంలో మరలా తిరిగి రావివి. అందుకే దేవుడు చెప్పాడు, దినములు చెడ్డవి గనక సమయం పోనీక దాన్ని సద్వినియోగం చేసుకొనుడి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం దుర్వినియోగం చేస్తున్నామా, సద్వినియోగం చేసుకుంటున్నామా? ప్రియులరా, ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని దృష్టిలో నువ్వెంతో విలువైన వాడివి. ఈ సంవత్సరం అంతా నువ్వు ఎలా గడిపావు? ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను విలువగా ఎంచి నిన్ను కాపాడారు. కానీ నువ్వు దేవునికి విలువ తెచ్చావా? దేవునికి మహిమ తెచ్చావా? దేవుని కొరకు నువ్వేం చేశావు? నీ కొరకు దేవుడు అన్నిటినీ సమకూర్చి అన్నిటినీ నీకు అనుగ్రహించారు. భూమి, ఆకాశము, సూర్య, చంద్ర, మంచి గాలి, వాతావరణము, మంచి నీరు, వర్షము అన్నిటినీ ప్రసాదించారు. మరి నువ్వు ప్రభు కోసం ఏం చేశావు? ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మీ పాదాలకే స్తుతులు స్తోత్రములు. ప్రభువా, నీ దృష్టిలో మేమెంత విలువైన వారు నాయన. నీ దృష్టిలో మేమెంత శ్రేష్టమైన వారు ప్రభువా. అందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృతజ్ఞత స్తుతులు నాయన. మేమైతే ఎన్నో పర్యాయాలు నా తండ్రి మిమ్మల్ని విడిచిపోయినాము ఆయన, మీ నుండి దూరం అయిపోయాము. కానీ మీరైతే ప్రభువా మా పట్ల ఎంతో ప్రేమను కనపరిచారు. మా పట్ల ఎంతో నా తండ్రి దయను కనపరిచారు. అందుకే మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. తండ్రి మీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. మీరే మీ రక్త ధారలు మా మీద నాయన కార్చుతున్నందుకు మీకు వందనాలు ఆయన. ఈ సంవత్సరము నా జీవితంలో ఉన్న అయినా నాయన బలహీనతలు, భక్తిహీనత మరలా సంవత్సరంలో మేము చూడకూడదు నాయన. మా యొక్క ప్రార్థనహీనత, మా వాక్య ధ్యానహీనత, ఆత్మల పట్ల భారము లేని స్థితి, అయ్యో ఆత్మల కొరకు కన్నీరు కార్చని స్థితి మాలో ఇంకా ఎక్కడ ఇవి వ్యర్థముగా కనబడకూడదు ప్రభువా. తండ్రి కృప చూపించండి. ఆత్మల కొరకు ప్రయాసపడేవారిగా, ఆత్మల యొక్క భారం కలిగిన వారిగా, ఆత్మలో ఫలించేవారిగా, ఆత్మానుసారంగా మిమ్మల్ని ఆరాధించేవారిగా, ఆత్మ తండ్రిని ఆయన ఆనందపరిచేవారిగా మా జీవితాలు, మా భక్తి బ్రతుకులు ఉండే భాగ్యము దయచేయండి తండ్రి. మీ దృష్టిలో మేమెంతో విలువైన వారు, కానీ మేము మిమ్మల్ని విలువగా ఎంచలేకపోతున్నాం. మీ సన్నిధిని విలువగా ఎంచలేకపోతున్నాం. మీ వాక్యాన్ని విలువగా ఎంచలేకపోతున్నాం. దానికంటే బంధువులు, స్నేహితులు, మా పనులు మేమే ఎక్కువ అనుకుంటున్నాం నాయన. దయతో క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా. మీరైతే అన్నిటికంటే విలువగా మమ్మల్ని నుంచి ఆయన సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు మీ కందృష్టితో మమ్మల్ని కాల్చి కాపాడుచున్నారు. ప్రతి నిమిషము నీరు కట్టి మమ్మల్ని కాపాడుచున్నారు. ఏది మా మీదకి రాకుండా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడుచున్నారు. ఎంత గొప్ప దేవుడు నాయన. కానీ మేమే నీ సన్నిధి నుండి పారిపోతున్నాము నాయన. ప్రార్థించటంలో, వాక్యం ధ్యానించటంలో నాయన, నీ యొక్క పని చేయటంలో ఇది విలువైందని మేము గ్రహించలేకపోతున్నాం.
ప్రభా దయతో క్షమించు నాయన, క్షమించు నాయన. తండ్రి, విలువైనటువంటి నీ పని చేయుటకు, విలువైనటువంటి మీతో నాయన గడుపుటకు సృష్టికర్త అయిన దేవుడు, సర్వంతర్యమైన దేవుడు, సమస్తమనం చేయగల దేవుడు మీతో గడిపి మిమ్మల్ని మహింపరిచే జీవితంలో మాకు దయచేసి మహిమ ఘనత ప్రభావములు పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం కూడా మనకును ఆశించిన ప్రతి బిడ్డకును తోడుగా ఉంది. విడిపించబడి రక్షించబడినట్లు పరిశుద్ధాత్మ నడిపించి మహిమ ఘనత ప్రభావములు ఆయనే పొందును గాక. ఆమేన్.